నమస్తే, వెల్కమ్ టు విజిల్. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత విజయ్ అడుగు పెట్టనున్నందున అందరి దృష్టి ఆయనపైనే ఉంది. దీంతో విజయ్ రాకతో తమిళనాడులో తొలిసారి త్రిముఖ పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డిఎంకే, ఈ పార్టీని గద్దె దింపడానికి ఏఐఏడీఎంకే ఇప్పటికే హోరాహోరీ పోరు సాగిస్తున్నాయి. ఇదే సమయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. టీవీకే పార్టీ 2 ఏళ్లు దాటి 3వ ఏడాదిలోకి ప్రవేశించింది. ఎన్నికల సమయంలో 3వ ఏడాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది టీవీకే పార్టీ. చెన్నై శివార్లులోని పనయూర్లో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పతాకాన్ని విజయ్ ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు విజయ్. ఆయన ఎన్నికల ప్రణాళికలపై ఈ ప్రసంగం ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలను ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక 3వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయ్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2 ఏళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, రాజకీయ ప్రయాణం ఇప్పుడు పరిధులను దాటి మరింత విస్తరిస్తోందని అన్నారు. ప్రధాన రాజకీయ శక్తిగా రూపాంతరం చెందకముందు తాము ప్రజలతో మమేకమయ్యామని, ప్రజా ఉద్యమానికి చిహ్నంగా నిలిచామని గుర్తు చేశారు. కరూరు తొక్కిసలాట ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావించారు విజయ్. కొన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజల్లో అపూర్వ ఆదరణ లభించిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో మునుపెన్నడూ లేని సరికొత్త పరిస్థితులు నెలకొన్నాయని విజయ్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి వ్యూహాత్మకంగా కృషి చేస్తామని మాట ఇస్తున్నట్లు విజయ్ తెలిపారు. ప్రజల అండ, ఐక్యత, సంకల్ప బలంతో పాలనా పగ్గాలు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు విజయ్. ప్రజాస్వామ్య లక్ష్య సాధనకు పార్టీ కట్టుబడి ఉందని, ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయం ఖాయమన్నారు విజయ్. నిజానికి టీవీకే ప్రస్థానం సజావుగా సాగలేదు. ఇందుకు కరూర్ తొక్కిసలాట ఉదంతం ఆ పార్టీ చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయం. ఈ ఘటనలో 42 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన విజయ్కి చిక్కులు తెచ్చిపెట్టింది. సిబిఐ దర్యాప్తును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పటికే 2 సార్లు ఢిల్లీలో సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ, ర్యాలీలో ఇంతమంది మరణించడం అనేది చాలా అరుదు. ఈ ఎన్నికల్లో టీవీకేకు విజిల్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. గతంలో ఇదే టైటిల్లో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీని తెరకెక్కించారు విజయ్. అదే మూవీ టైటిల్ ఇప్పుడు విజయ్ స్థాపించిన టీవీకేకు దక్కింది. దీంతో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు ఇప్పటికే విజిల్తో సందడి చేయడం మొదలుపెట్టేశారు.